మేపరిగా, మేపువాడుగా, కావలి కాయువాడుగా మా తండ్రి నీ క్రమశిక్షణలో వారిని నడిపించే ఒక నాయకుడుగా ఈ కుమారుని మేడికొండూరు అగాపే సంపూర్ణ సువార్త సంఘ కాపరిగా నియమించి అభిషేకించి ప్రతిష్ఠించి నీకు అప్పగిస్తున్నాను. కిరణ్ కుమార్ అనే ఈ నీ కుమారుడి కాపరిత్వంలో, నాయకత్వంలో మేడికొండూరు అగాపే సంఘం 10 రెట్లు, 100 రెట్లు, 1000 రెట్లు విస్తరించునుగాక తండ్రి. ఎదురు చూడని, ఊహించని రీతిలో మేడికొండూరులో గొప్ప ఉజ్జీవ పరిచర్య జరగడానికి ఈ కుమారుని వాడుకొనమని ప్రార్థిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకదేవుని ఏకనామమైన యేసునామంలో, సంఘ ప్రభువు ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు నామంలో కిరణ్ కుమార్ను మేడికొండూరు అగాపే కాపరిగా ప్రతిష్ఠించి నియమించి నీకు అప్పగిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. మా ప్రభు ఈ కానుక అంగీకరించి వయంత్ర దీవెన దాయించి యేసు నామములో. ఓకే నాయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఒక చిన్న సందేశం మీతో పంచుకొని నేను ముగించుకుంటాను. ఈ రాత్రి మీటింగ్ ముగించగానే ఒంగోలుకు మేము ప్రయాణమై వెళ్ళాలి. మరి నైట్ ప్రయాణం ఉంది. రేపు ఉదయం కల్లా హైదరాబాదులో ఉండాలి. దేవునికి స్తోత్రము. మా ప్రయాణాల కొరకు ప్రార్థన చేయండి దయచేసి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. 1 తిమోతి పత్రిక 3:15. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, సమయము చాలా తక్కువగా ఉంది. మా అక్కర చాలా గొప్పది నాయనా. ఈ కొంత సమయములో కూడా మా అక్కర తీర్చగలిగిన సమర్థుడవు నీ ఒక్కడవే. మా అందరి అక్కర తీర్చబడినట్లు ప్రభువా ఇప్పుడు నీ వాక్యం పంపించమని, మాతో మాట్లాడమని, మేము నడుచుకోవలసిన విధానము, సేవ చేయవలసిన విధానం మాకు నేర్పించమని యేసు అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రసంగ ప్రారంభమవుతున్నది. శ్రద్ధగా ఆలకించండి. చదివినటువంటి లేఖన భాగాన్ని గమనిస్తే ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని చెబుతున్నాడు. యేసు ప్రభువు వారు ఈ భూమి మీద సంఘాన్ని కడతానని చెప్పాడు. ఈ బండ మీద నేను సంఘమును కట్టుదును. సంఘాన్ని ఎందుకు కట్టాడు అంటే సత్యానికి అది స్తంభమై ఉండాలి, సత్యానికి అది ఆధారమై ఉండాలి. ఈ లోకంలో సత్యమును మోయటానికి ఒక స్తంభం కావాలి, సత్యాన్ని మోయడానికి ఒక ఆధారము కావాలి. ఎందుకు కావాలి అంటే ఈ లోకమంతా అబద్ధాలతో నిండి ఉన్నది. ఈ లోకమంతా
అబద్ధాలతో నిండి ఉన్నది. దయచేసి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు మనము ఎరుగుదుము. ఏమండి, ఈ లోకమంతా ఎవరి యందున్నది? కొంచెం మీరు చెప్పాలి. నాకు అదొక దురలవాటు. మీరు చెప్తేనే ప్రసంగం ముందుకు నడుస్తుంది. ఊరికనే మాలోకంగా కూర్చోవడం కాదు. లోకమంతా ఎవరి యందున్నది? ఏమండి, ఏమ్మా చెప్పండి. లోకం ఎవరి యందున్నది? నేను అదిగో ఆ రెడ్ కలర్, ఆ వైట్ కలర్ అని లేపి అడుగుతా. నేను మంచోని కాదు, నాకు చెప్పాలి మీరు. లోకము ఎవరి యందున్నది? క్రిస్టియన్స్లో ఉందా? ఎవరిలో ఉంది? దుష్టుని యందు ఉన్నది. ఇంకెక్కడ దుష్టుడు రా బాబు, నువ్వే పెద్ద దుష్టుడిలాగా ఉన్నావు. హ్యాపీగా నిద్రపోనియట్లేదు. ఏమండి, లోకమంతయు ఎవరి యందు ఉన్నది? దుష్టుని యందు ఉన్నది. మరి దుష్టుడు అంటే ఎటువంటి వాడు? దుష్టుడు ఎటువంటి వాడంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో ఆ దుష్టుని స్వభావం ఏంటో చెబుతున్నాడు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. మీ తండ్రికి కొన్ని దురాశలు ఉన్నాయి, ఆ దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు. వాడు సత్యమందు ఎప్పుడు ఆది నుండి వాడు నిలిచిన వాడు కానే కాదు. వాని యందు సత్యము ఏమీ లేదని ఉందా? మరి మీ ఏడు నుంచి తెచ్చారు? వాని యందు సత్యమే, వాని యందు ఏమి లేదు, సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఇది వాని యొక్క క్యారెక్టర్ యొక్క వర్ణన. ఇప్పుడు ఇది దృష్టిలో పెట్టుకొని యోహాను 1 యోహాను పత్రిక 5:19 వచనాన్ని ఇక్కడ తెచ్చి రెండు కలిపి మీరు నాకు సమాధానం చెప్పాలి. దుష్టుడు ఆది నుండి వాడు నరహంతకుడు, అవునా కాదా? గనక ఈ లోకమంతయు దుష్టుని యందున్నదంటే ఎవరి యందున్నది? నరహంతకుడైన దుష్టుని యందు ఈ లోకం ఉంది. వాడికి అది చాలా తేలికైన పని. ఏదో దోమనో ఈగనో చంపినట్టు అనుకుంటాడు వాడు. మనుషులకు అకాల మరణాన్ని తీసుకొస్తాడు వాడు. మనుషులకు అకాల మరణం అంటే వాళ్లకు దేవుడు నియమించిన సమయం కంటే ముందే చచ్చిపోయేటట్టు చేస్తాడు, చేసి ఆనందిస్తాడు. ఇది వాని క్యారెక్టర్. మనుషులను చంపి ఆనందించే ఒక దుర్మార్గుని ప్రభావములో ఈ లోకమంతా ఉంది. అంటే ఈ లోకములోని రాజకీయాలు, ఈ లోకంలోని వ్యాపారం, ఈ లోకంలోని కళారంగం, ఈ లోకంలోని మతాలు, నకిలీ భక్తి మార్గాలు, ఈ లోకంలో వ్యవహారాలు మొత్తం అంతా కూడా ఎవరి యందున్నవి చెప్పండి? నరహంతకుడైన దుష్టునిలో ఉన్నవి. అంతేకాదు వాడు ఆది నుండి అబద్ధికుడు. వాడు అబద్ధమాడున్నప్పుడు వాడి స్వభావమును అనుసరించే మాట్లాడతాడు.
కష్టపడి ఎక్కడో నేర్చుకునే అవసరం లేదు వాడికి. ఏం కష్టపడడు, సహజంగా కుక్క భౌ భౌం అనును, మేక మే మే అనును, కోడి పుంజు కుక్కరోకు అనును, పిల్లి మ్యావ్ మ్యావ్ అనును, సింహము గర్జించును, పులి గాండ్రించును, గుర్రము సకిలించును, గాడిద ఓండ్ర పెట్టును. అవి నేర్చుకుంటాయా? నేర్పించాల్సిన అవసరం ఉందా? ఈ అరుపులన్నీ వాటికి సహజం, వాటి తత్వమే అది. అలాగే సైతాను గాడికి ఒక తత్వం ఉంది. బై వెరీ నేచర్ వాడు అబద్ధికుడు, వాని యందు సత్యమే లేదు, అన్ని అబద్ధాలు. వాడు అతి సహజముగా చెప్పగలిగేది అబద్ధం. ఎప్పుడైనా ఒకసారి నిజాలు కూడా మాట్లాడతాడు. ఆ నిజము కూడా ఎందుకు మాట్లాడతాడంటే ఇంకొక అబద్ధాన్ని బలపరచడానికి. ఒక నిజం ఏదైనా చెప్పి ఇతరులను మోసము చేయడానికి, అంతే తప్ప వాడికి అసలు సత్యం అనేది ఇష్టమే లేదు. కనుక ఇప్పుడు 1 యోహాను 5:19 ప్రకారం లోకమంతా ఎవరిలో ఉంది? దుష్టుని యందు ఉంది. దుష్టుని యందు ఉన్నది అనగా ఎవరి యందు ఉన్నది? అబద్ధికుని యందు ఈ లోకమున్నది. స్వభావరీత్యా అబద్ధానికి జనకుడైన వాని యందు ఈ లోకమంతా ఉంది. ఎవడైతే అబద్ధమాడడమే తన సహజ స్వభావంగా కలిగి ఉన్నాడో వాడిప్పుడు ఈ లోకాన్ని ఏలుచున్నాడు. ఈ లోకం యొక్క అధికారి వాడు. ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు. ఈ లోకాన్ని ఏలుతున్నది ఎవరు అంటే సైతానే. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో యేసు ప్రభు వారు చెప్పారు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు ఎలాంటి సంబంధము లేదు, లేండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నాడు. ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, లోకాధికారి ఎవరు చెప్పండి? ఏమండి, నేను కాదండి అంటారా? ఈ లోకాధికారి ఎవరు? దుష్టుడు, సాతాను. ఈ లోకమంతా ఎవరి యందు ఉన్నది? సాతానులో ఉంది. ఆ సాతాను యొక్క గుణము, నైజము, స్వభావం ఏమిటి? అబద్ధాలు ఆడడం. వాడు ఈ లోకాన్ని మొత్తం అబద్ధాలతో నింపేశాడు. ఒక అబద్ధం ఏంటంటే దేవుడు లేడు అనే అబద్ధం. దేవుడు లేడనే అబద్ధం, దానికి సైన్స్ అనే రంగు పులిమి. దేవుడు ఉన్నాడంటే సైన్స్ ఒప్పుకోదండి. దేవుడు లేడు అని సైన్స్ చెబుతుందండి. దేవుడు ఎక్కడున్నాడు? ఉంటే కనిపించాలిగా. ఎందుకు కనపడడు? కనుక కనిపించడం లేదు గనక దేవుడు లేడు అని అదొక వాదం. దాన్ని మొదలుపెట్టింది కూడా సైతానే. అయితే దేవుడు లేడు అంటే అందరూ ఒప్పుకోరుగా. కొంతమంది దేవుడు ఉన్నాడని నమ్మడానికి ఇష్టపడేవాళ్ళు ఉంటారు. దేవుడు లేకుంటే మరి ప్రకృతి అంతా ఎలా వచ్చింది అంటే వెరీ సింపుల్. కోతులకు తోకలు ఊడిపోయి ఆడకోతులన్నీ ఆడోళ్ళు అయ్యారు, మగ కోతులన్నీ పురుషులు అయ్యారు అని చెప్తారు. అవునా? మరి అప్పుడు ఆడకోతులన్నీ స్త్రీలు అయిపోయి మగ కోతులన్నీ పురుషులు అయిపోతే ఈ భూమి మీద కోతుల జాతే ఉండొద్దుగా. కోతులు అంతరించాలి. కొన్ని కోతులకేమో మనుషులు పుట్టారు, కొన్ని కోతులకేమో కోతులే పుడతా ఉన్నాయి. అలా ఎందుకు జరిగింది మరి? అన్ని కోతులకు మనుషులే పుడితే ఇంకా కోతులే ఉండవుగా. ఇప్పటికి ఇంకా కోతులు ఉన్నాయి అంటే కొన్ని కోతులకేమో మనం పుట్టామట, కొన్ని కోతులకేమో కోతులే పుడుతుంది. ఎందుకలాగా? ఇలాంటి ప్రశ్నలు వేసే వాళ్ళు ఉంటారు. దేవుడు లేడు
అంటే ఇదే బాగుందిరా అనుకునే వాళ్ళు కొంతమంది. దేవుడు లేకపోతే ఈ ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది అని వాదించే వాళ్ళు కొందరు ఉంటారు. కనుక వాడికి దేవుడు ఉన్నాడని చెప్పాలి. కనుక దేవుడు ఉన్నాడు అని కూడా ఒక లైన్, వాడు అదొక ఛానల్ కూడా పెడుతున్నాడు వాడు. ఏంటి, దేవుడు లేడనే ఒక ఛానల్, అది నచ్చిన వాళ్ళు కొంతమంది ఆ సిద్ధాంతంలో ఉన్నారు. మరికొంతమంది దేవుడు ఉన్నాడు అని అనుకోవడానికే ఇష్టపడుతున్నారు. గనక ఉన్నాడు లే దేవుడు. అయితే ఆ దేవుడు ఎవరు అంటే మళ్ళీ నిజమునకు దేవుళ్ళు కాని వారిని తెచ్చి మానవ జాతికి పరిచయం చేశాడు. దేవునికి రూపము లేదు గనక మనం ఏదైనా రూపాన్ని ఊహించుకోవచ్చు, ఏ పేరైనా పిలవచ్చు. ఎవరిన పిల్లోడిని పిలిచి బాబు మీ నాన్న ఎవరని అడిగామనుకో, వాడి ఇంటికి పోయి అమ్మని అడుగుతాను, అమ్మ మా డాడీ ఎవరు, మా డాడీ పేరు ఏంటి అంటే, వాళ్ళమ్మడి తప్పు నాయన. అలాంటి సంకుచిత భావాలు మనకు ఉండకూడదు. డాడీ ఎవరంటే వింటున్నా, ఎవరైనా కావచ్చు నాన్న నీ డాడీ. మన ఇంట్లో ఉన్నోడు కావచ్చు, ఆ ఇంటి ముందోడు కావచ్చు, ఇంటి వెనుకోడు కావచ్చు, ఇటు పక్కోడు కావచ్చు, అటు పక్కోడు కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఊర్లో ఉన్న మగవాళ్ళను చూడు, అందరిలో ఎవరు నచ్చితే వాడి డాడీ అని పిలువు. నీకు స్వేచ్ఛ ఉందిరా. డాడీ అంటే ఒకడే ఉండాలి అనే ఆ సంకుచిత భావాలు మంచిది కాదు. విశాల హృదయం కలిగి ఉండాలి. నీ ఇష్టం బేట, ఎవరినైనా నాన్నని పిలు అని అంటదా? ఏమండి, అదేమన్నా సంసార పక్షం కొంప, లేకుంటే ఏమైనా పనికి మాలిన పాపం చేసే కొంపనాది? ఇంతమందిలో ఎవడైనా తండ్రి కావచ్చు అంటే అర్థం ఏంటి? ఒకవేళ ఆ తల్లి అటువంటి పనికి మారిన చండాలపు క్యారెక్టర్ తిరుగుబోతుంది అయినా సరే, వీడి జన్మకు కారకుడైనోడు ఎవడో ఒకడే ఉంటాడు. వీడు కడుపున పడ్డప్పుడు కారకుడైనోడు ఒక్కడే. అమ్మా నాన్న ఎవరు అని అడిగానంటే, నేను కడుపున పడడానికి కారకుడు ఎవడని అడిగాను. ఊళ్ళో ఎవడైనా కావచ్చు అంటే ఏమిటి మాలోకం? అలాగే ఏ పేరున పిలిచినా దేవుడు ఒక్కడే, ఏ రూపమైనా కొలవచ్చు అనేది అటువంటి చెత్త సిద్ధాంతం. దేవుడు ఉన్నాడు అన్నప్పుడు అసలు ఆ ఉన్న దేవుడు ఎటువంటి వాడు, ఎవరాయన? ఆ వాస్తవమైనటువంటి సృష్టికర్త. నేను పుట్టడానికి, ఈ విశ్వం పుట్టడానికి, ఈ ప్రకృతి పుట్టడానికి కారకుడైన వాడు కావాలి. ఆయన ఎవరు అని మనుషులు వెతుకుతారు. అది లోకాధికారికి ఇష్టం లేదు. వెతకకండిరా మూర్ఖులారా. మీకు ఇంతమందిని చాయిస్ ఇచ్చానుగా నేను. అన్ని రకాల రూపాలలో దేవుళ్ళని మీ ముందు పెట్టానుగా. మళ్ళా నిజమైన దేవుడు అంటారేంటి? బైబిలు నిజమైన దేవుని గూర్చి మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము చూడండి. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయన నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిజమైన దేవుడు అంటే నిజముగానోళ్ళు కూడా ఉన్నారన్నమాట. దేవుని బిడ్డలారా, మరి నిజమునకు దేవుళ్ళు కాని వారిని ఆరాధించువారు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, నిజానికి దేవుళ్ళు కారు వాళ్ళు.
కానీ దేవుడని భ్రమపడుతూ అసత్య దేవతలను ఆరాధించే వాళ్ళెందరూ ఉన్నారు. ఇంతమంది దేవుళ్ళలో అసలు నన్ను కన్నవాడెవరు, సృష్టికి కారణభూతుడెవరు అని వెదికి అన్వేషించి కనుగొన్నవాడే క్రైస్తవుడు, క్రీస్తునందున విశ్వాసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దేవుడు అన్న వాళ్ళందరూ నిజమైన దేవుని భక్తులు కారు. ప్రియులారా, వాస్తవమునకు దేవుడు వేరు, దేవుళ్ళు కాని వాళ్లను కూడా దేవుళ్ళని ఈ లోకంలో ప్రచారము చేస్తూ ఉన్నారు. దేవుళ్ళు కాని వాళ్లను ప్రచారం చేస్తున్నారు గనుక ఈ అబద్ధ దేవతలు నిజమునకు దేవుళ్ళు కాని వారిని ప్రచారం చేస్తున్నారు. గనుక ఎలా ప్రచారం చేస్తున్నారంటే అన్ని అబద్ధాలు. మన దేశం నిండా ఉన్నన్ని అబద్ధాలు ఇంకెక్కడ లేవు. మన దేశంలో ఎన్నెన్నో పురాణ కథలు ఉన్నాయి. ఈ పురాణ కథలన్నీ నిజమని మన దేశ ప్రజలు నమ్ముతున్నారు. ఈ అవతారములన్నీ నిజముగా జరిగినవని, అవన్నీ చరిత్ర అని నమ్ముతున్నారు. అయితే చరిత్ర కాదది. చరిత్ర కాని వాటిని చరిత్ర అని నమ్ముతున్నారు. నిజమైన చారిత్రక పురుషుడైన యేసునేమో ద్వేషిస్తున్నారు. యేసును గూర్చి మాట్లాడితేనేమో విదేశీ దేవుడు మాకెందుకు అంటారు, అంటరానోళ్ళ దేవుడు మాకెందుకు అంటారు. కానీ అసలు చరిత్రక ఆధారాలే లేని వాళ్ళని పట్టుకొచ్చి మన నెత్తిన రుద్దుతున్నారు. ఈ మధ్య ఇంకొక నీచమైన పని చేస్తున్నారు వీళ్ళు. ఏంటంటే మన దేశంలో ఉన్న పురాణాలన్నీ నిజంగా జరిగిన చరిత్రలని విదేశీయులతో, వాళ్ళ యాక్సెంట్, వాళ్ళ ఉచ్చారణతో, అమెరికన్స్తో చెప్పిస్తారు. డబ్బులు ఇస్తే ఎవడేం చెప్తాడు. అమెరికన్ యాక్సెంట్తో షార్ట్స్ కొన్ని యూట్యూబ్లో తయారు చేసి, దిస్ ఎపిక్ రియల్లీ హ్యాపెండ్, హిస్టారిక్ అంటాడు వాడి అమెరికన్ యాక్సెంట్. దిస్ హ్యాపెండ్ 1 million years ago అంటాడు. సిగ్గు లేకుండా వాడు డబ్బులు తీసుకొని చెబుతున్నాడు. దానికి నీకు అమెరికా వాడు కావాలా? ఇండియాలో మేమున్నాం, మాతో మాట్లాడండి. ఒక విషయం మీకు చెప్తున్నాను, ఇన్ని రకాల అబద్ధాలు. దేవుడు లేడనేది ఒక అబద్ధం, ఉన్నాడు కానీ వీడు దేవుడు, వాడు దేవుడు, ఆ దేవుడు. చంద్రుడు కూడా దేవుడేనాడు. సరే నమ్మండి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కానీ మరి మాకు అమాయకులము, అజ్ఞానులము, మాకు సందేహాలు వచ్చినప్పుడు తీర్చాలి కదా. ఈ చంద్రయాన్ పోయి చంద్రలోకం మీద ల్యాండింగ్ అయిపోయింది మన రాకెట్. అప్పుడు నేను అడిగాను, ఏంటంటే చంద్రుని మీద మీరు దిగారు కదా ఆ నౌక, అప్పుడు గురువు భార్యను లేపుకొని పోయినాడు వీడేనా అని అడిగాను. చంద్రుడు బృహస్పతి భార్యను, తారను లేపుకొని పోయాడు. చంద్రుడట వినాయకుని పొట్ట పగిలి ఉండ్రాళ్ళన్నీ బయటపడితే చంద్రుడు పకపక నవ్వాడట. అప్పుడు వినాయకుడు శాపం పెట్టాడు, వినాయక చవితి నాడు ఎవరైనా చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందలు వస్తాయని. అప్పుడు నవ్వినోడు, ఈ చంద్రుడేనా మీ రాకెట్ దిగిందే, అదే చంద్రుడా లేకుంటే వేరే చంద్రుడా అని అంటే ఒక్కడు సమాధానం చెప్పడు. ఇప్పుడు ఈ రాకెట్ పోయి వాని మూతి మీద వాలిందా, ముక్కు మీద వాలిందా, వాని కంట్ల మీద వాలిందా, ఎక్కడ వాలింది? అక్కడ వానికి నోరు లేదు, మూతి లేదు, ముక్కు లేదు, అంత మట్టి గడ్డలు రాళ్ళు తప్ప ఏం లేదు. మరి నవ్విన చంద్రుడు ఏడి? వాడు తార అనే ఆమె బృహస్పతి భార్య. వాడు ముసలోడు, ఈ భార్య ఏమో కుర్రది, పట్టించుకోవట్లే ముసలోడు.
ఈ చంద్రుడేమో అందగాడు, వీరి మీద కన్నేసింది ఆమె. చిన్నగా వీరిని లైన్లో పెట్టి ఇద్దరు లేచిపోయారు. చంద్రుడు తారా శశాంకము అనే కథ. మరి ఆమెను లేపుకొని పోయినోడు ఇప్పుడు తీరా చూస్తే వాడేమో ఇక్కడున్నాడు, ఆ తారవే కోట్ల మైళ్ళ దూరం ఉంది. ఇదేం లేచిపోవడం అండి? వారికి లేచిపోవడం కూడా సరిగ్గా రాలేదు. ఇంత కష్టపడి ఆమెను లేపుకపోతే దగ్గర పెట్టుకొని కాపురమన్నా చేయాలి కదా. చంద్రుడేమో భూమి దగ్గర ఉన్నాడు, తారమ్మేమో కోట్ల మైళ్ళ దూరం ఉంటానికి ఆ లేచిపోయింది. అసలు వీడే వాడా కాదని చెప్పి ఒక్కడు సమాధానం చెప్పాడు. ఇటువంటివి నేను కొన్ని వందల వేల ప్రశ్నలు అడిగాయి 44 ఏళ్లలో అండి. ఇవన్నీ పురాణ కథలు, ఏదో కొన్ని సత్యాలను నేర్పించడానికి రాయబడ్డ కథలు అంటే నమ్మవచ్చు, సరే ఒప్పుకోవచ్చు. కానీ అది నిజంగా జరిగింది ఆ చరిత్ర అని అంటే మాత్రం, చరిత్ర జరిగినప్పుడు దానికి పురాతత్వ శాస్త్ర ఆధారాలు తప్పకుండా ఉంటాయి. ఇది క్రైస్తవ సంఘం తెలుసుకోవాలి. ఎందుకు మనం దేనికి స్తంభాలమట? సత్యమునకు స్తంభం గనక మనం తెలుసుకోవాలి. నేను పుట్టి పెరిగింది వరంగల్. వరంగల్లో కాకతీయుల కోట ఉంది, కాకతీయులు కట్టిన కోట ఉంది. చిన్నప్పుడు ఆ కోటలోనికి వెళ్ళే వాళ్ళము. అక్కడ నంది విగ్రహాలు, అనేకమైనటువంటి సింహద్వారాలు, మంచి మంచి శిల్పాలు, వాటి మీద జర్రమని బండల మీద జారుతూ ఆడుకునే వాళ్ళని చిన్నప్పుడు. నేను అక్కడ ఆడుకొని అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఇప్పుడు 50 ఏళ్ళు అయిపోయింది. కానీ మళ్ళా మొన్న పోయి చూస్తే అక్కడే ఉంది కోట. ఇప్పుడు ఆ 50 ఏళ్ల తర్వాత వెళితే ఆ శిల్పాలు అక్కడే ఉన్నాయి. ఇంకో 50 ఏళ్ళు అయినాక ఆ శిల్పాలు ఉంటాయా ఉండవా? ఉంటాయా లేకుంటే కరిగిపోయి గాల్లో కలిసిపోతాయా? ఇంకా 1000 ఏళ్ళు కానీ 10,000 ఏళ్ళు కానీ ఎన్ని వేల ఏళ్ళైనా ఆ రాళ్ళు రప్పలు అక్కడే ఉంటాయి, ఎక్కడికి పోవు. కోటి సంవత్సరాలైనా సరే ఆ రాళ్ళు అక్కడే ఉంటాయి. దీన్ని ఏమంటారంటే పురాతత్వ శాస్త్రము అంటారు. ఏమండి, అజంతా ఎల్లోరా గుహలు, హరప్ప మొహంజోదారో నాగరికత, ద్రావిడ నాగరికత, మెసొపొటేమియా నాగరికత, ఇవన్నీ నాగరికతలు ఎట్లా బయటపడ్డాయి అనుకున్నారు? ఆ ఊరికెళ్ళి తవ్వారు, తవ్వితే భూమి లోపల రాళ్ళు దొరికినాయి. ఒక్కొక్క రాయి ఎన్ని వేల సంవత్సరాల క్రితముదో డేట్ నిర్ణయించే సిస్టమ్ ఒకటి ఉంది. దాన్ని ఏమంటారంటే రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్. ఏమంటారన్నాను? రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్. గుప్తరాజులు ఏలారు. గుప్తరాజుల కాలము నాటి ఖడ్గాలు, భోజనం చేసిన పాత్రలు, వాళ్ళు ద్రాక్షారసం త్రాగిన పాత్రలు, వాళ్ళు కూర్చున్న కుర్చీలు, మంచాలు, అప్పటి రథచక్రాలు ఇప్పుడు ఇంకా దొరుకుతున్నాయి. అవి అశోకుడు ఏలాడు క్రీస్తుకు పూర్వం 300 ఏళ్ళు. అశోక చక్రవర్తి శాసనాలు ఉన్నాయి. అశోక చక్రవర్తి పరిపాలించిన రాజ్య సరిహద్దులలో అంతా ఆయన శాసనాలు ఉన్నాయి. ఎక్కడికి పోవు. మరి 1,00,000 ఏళ్ల కిందట, 10 లక్షల ఏళ్ల కిందట నువ్వు అనుకున్న రాజులు ఎవరో దేవతలు అవతార పురుషులు ఉంటే ఇప్పుడు డెఫినెట్గా భూమి లోపల ఏముండాలి? వాళ్ళ రాజశాసనాలు ఉండాలి, వాళ్ళు వాడిన పాత్రలు ఉండాలి, వాళ్ళ కత్తులు కటార్లు ఉండాలి, భోంచేసినటువంటి కంచాలు ఉండాలి, పడుకున్న మంచాలు ఉండాలి, ఆ కాలము నాటి ఫర్నిచర్ ఏదైనా ఉండాలి. కానీ మన పెద్దలు చెబుతున్న పౌరాణిక గాథలలో
వర్ణించబడ్డ ఏ ఒక్క రాజు యొక్క శాసనము కానీ, రాగి నాణ్యము కానీ, వెండి నాణ్యము కానీ ఇప్పటికీ దొరకలేదు. ఎందుకంటే అవి లేనే లేవు, ఆ కథలు జరగనే లేదు. కాబట్టి జరిగి ఉంటే కాకతీయుల కాలం నాటి అవశేషాలు ఉన్నాయి, అశోకుని కాలం నాటి అవశేషాలు ఉన్నాయి, గుప్తరాజుల కాలం నాటి అవశేషాలు ఉన్నాయి, అక్బరు బాబరు కాలం నాటి అవశేషాలు ఉన్నాయి, అలెగ్జాండర్ కాలం నాటి అవశేషాలు ఉన్నాయి. మరి అంతకుముందునే ఎందుకు కరిగిపోయినాయి, గాల్లో కలిసిపోయినాయి? జరగలేదన్నమాట. జరిగినట్టు ఆధారాలు చూపించు. ఎందుకంటే మేము సత్యానికి స్తంభమై ఉన్నాం, సత్యమే నమ్ముతాము, సత్యము కాని దాన్ని మేము నమ్మము. సత్యము కాని దాన్ని ఎవరు నమ్మినా మేము వాడికి సహాయం చేశారు, బాబు ఇది ఫ్యాక్ట్ కాదరా అని చెప్తాం. మేము సత్యానికి స్తంభముగా యేసు మమ్మల్ని తయారు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రైస్తవ సంఘము యొక్క బాధ్యత ఇది. అనేక మంది కోట్ల మంది అసత్యములను నమ్ముచున్నప్పుడు మనం ఏం చేయాలి? ఏది సత్యమో, ఎందుకు సత్యమో, ఏది సత్యమో, దానికి ఆధారాలు ఏమై ఉన్నాయో అందరి దృష్టికి మనం తీసుకురావాలి. యేసయ్య చెప్పాడు, నేనే మార్గమును సత్యము. యేసయ్య సత్యం. యేసు ప్రభువు వారు పుట్టారు, మరణించారు, మళ్ళీ లేచారు. ఇది చరిత్ర. ఆయన చరిత్ర యేసు పుట్టక ముందే రాయబడింది. ఏ అవతార పురుషుని కథ కూడా పుట్టక ముందు రాయబడలేదు. వాళ్ళు పుట్టిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత తీరిగ్గా కూర్చొని ఎవడో రాశాడు కథ. కానీ యేసయ్య కథ మాత్రం ముందుగా చెప్పబడి తరువాత నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గనక యేసు లాంటి దేవుడు ఎక్కడ లేడు, యేసుతో సమానుడెవడు లేడు, యేసుతో పోల్చదగిన సాటి అయిన వాడెవడు లేడు. యేసు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, పాపల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అందుకే యేసు అనగానే అందరికీ బీపీ పెరుగుతుంది. మనం కూటం పెట్టేసి మీటింగ్ పెట్టి గౌతమ బుద్ధుడే మన సమస్యలకు పరిష్కారం, అందరూ బుద్ధుడిని నమ్మవలను అని చెప్తే మనం కొడతారా? ఏ దేవతను కూర్చి చెప్పినా కొట్టరు. ఇక ఉన్న దేవతలన్నీ ఎందుకంటే వదిలేసి నేనే దేవుణ్ణి, నేను కొత్త దేవుణ్ణి, నన్ను మొక్కడు అన్నా సరే కొట్టరు. అయితే ఉండొచ్చు, నేనేం చేస్తా, ఉండొచ్చు, ఈరుగుడు దేవుడు అయితే కానీ ఇన్ని కోట్ల దేవతల్లో వీడు ఇంకో దేవుడు ఉండని, ఎందుకు కాదనాలి అంటాడు. ఏ దేవతను గూర్చి మాట్లాడినా కొట్టరు, నేనే దేవుణ్ణి అన్నా సరే కొట్టరు. కానీ యేసు అనగానే వానికి బీపీ పెరుగుతూ ఉంటుంది. ఎవరిని గూర్చి మాట్లాడినా వాళ్ళకి ఏ బాధ లేదు. నజరేయుడగు యేసు అనగానే ఎందుకు బాధ వచ్చిందంటే, ఈ మిగతా దేవుళ్ళందరూ ఒక కేటగిరీ, యేసయ్య ఒక్కడే వేరే కేటగిరీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ పాపులలో చేరిన వారు, యేసు ఒకడు పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఆయనే సత్యము, ఆయన నిజమైన దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రపంచం అనేక అబద్ధాలు నమ్ముతుంది. నాస్తికత్వం ఒక అబద్ధం, దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళు కూడా ఎన్నో అబద్ధాలు నమ్ముతున్నారు. ఈ రెండు రకాల అబద్ధాలకు జవాబుగా ఈ ప్రపంచానికి మనం సత్యాన్ని పరిచయం చేయాలి. ఆ సత్యము యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇందుకొరకు మనల్ని మనం అంకితం చేసుకుందాం, ప్రతిష్ఠించుకుందాం. వాళ్ళు మన మీద రంకెలేస్తారు, కొడతారు, తిడతారు, దూషిస్తారు, అవమానిస్తారు, ఏదైనా కానీ మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే మనము నమ్మినది చారిత్రక సత్యము, దీనికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. సైన్స్ ఎంత డెవలప్ అవుతున్నదో సువార్త సత్యం అంతగా నిరూపించబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఒకప్పుడు చంద్రుడు దేవుడు అనుకున్నారు, నక్షత్రాలు దేవుళ్ళు అనుకున్నారు, సూర్యుడు దేవుడు అనుకున్నారు. సైన్స్ బాగా డెవలప్ అయిన తర్వాత అరే సూర్యుడు అంటే ఒక నిప్పుగోళము, చంద్రుడు అంటే అదొక ఉపగ్రహము, వాళ్ళు దేవుళ్ళు కాదు, వాళ్ళకు మూతులు ముక్కులు ఉండవు అని చెప్పి అర్థమైపోయింది. కానీ బైబిల్లో మొదటి నుంచి ఏమి రాశాడు? ఏమండి, దేవుడైన యెహోవా పగటి నేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నేలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాడు. సూర్యుడు ఒక జ్యోతి, చంద్రుడు నక్షత్రాలు జ్యోతులు భూమి మీద వెలుగివ్వడానికి చేశాడు అంతే అని బైబిల్లో మొదటి పేజీలోనే ఉంది. కానీ వాళ్ళు దేవుళ్ళని ఎక్కడ లేదు. బైబిల్ చెబుతుంది సూర్యుడు దేవుడు కాదు, సూర్యుడిని చేసినవాడు దేవుడు. చంద్రుడు దేవుడు కాదు, చంద్రుడిని చేసినవాడు దేవుడు. నక్షత్రాలను చేసినవాడు దేవుడు. గాలి దేవుడు కాదు, గాలిని చేసినవాడు దేవుడు. అన్నిటినీ చేసినవాడు, మనందరి కొరకు బలి అయినవాడు యేసు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ధైర్యంగా సువార్త చెప్పాలి. సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడవాడను కాను. నువ్వు చెప్పేది వాస్తవం. యేసే దేవుడు, యేసే రక్షకుడు. ఈ బైబిలే సత్యదేవుని యొక్క గ్రంథము. ఇవి కథలు కాదు. బైబిల్లో చెప్పిన ప్రతి దానికి పురాతత్వ శాస్త్ర ఆధారాలు ఉన్నాయి. బైబిల్లో 11వ ఆదికాండం 11వ అధ్యాయంలో బాబెలు గోపురాన్ని గురించి రాయబడిందా? ఇప్పుడు బాబెలు గోపురం యొక్క పునాదులు ఉన్నాయి ఇరాక్ దేశంలో. బాబెలు గోపురం యొక్క పునాదులు దొరికినాయి. మీకు డబ్బులు ఉంటే, ఓపిక ఉంటే టికెట్ కొనుక్కొని ఇరాక్కు వెళ్ళండి. అక్కడ బాబెలు గోపురం కట్టబడ్డ సైట్ ఎక్కడ అంటే చూపిస్తాడు గైడ్. మీరు మీ కళ్ళతో చూడొచ్చు ఆ పునాదులు. అదే పునాదుల మీద మళ్ళీ బాబెలు అనే నగరాన్ని కట్టాలని సద్దాం హుసేన్ ప్రయత్నం చేశాడు. మరి బాబెలు గోపురము బైబిల్లో ఉంటే ఇదిగో మన కళ్ళ ముందు ఉంది. నువ్వు చెప్పుకున్న వేరే నగరాలు ఎందుకు లేవు? మరి వాడు అన్నాడు కాదు కాదు, అక్కడ ఉన్నటువంటి పురాణాలలో ఉన్నటువంటి నగరాలు ఇప్పుడు భారతదేశంలో ఉన్నాయి కదా. అయోధ్య ఉంది, ద్వారక ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పాను. నేను చెప్పాను ఊరి పేరు ఉంటే అయిపోయిందా? నేను నా చిన్నప్పుడు ఒక నవల చదివాను. ఆ నవల పేరు పెంకుటిల్లు. పెంకుటిల్లు అనే నవల. అందులో సునీత అని ఒక అమ్మాయి ఉంటుంది, మధు అని ఒక హీరో ఉంటాడు. వాళ్ళు విజయవాడలో ఫలానా వాడ, అక్కడ ఆ సందులో వాళ్ళ ఇల్లు, అక్కడ పెంకుటిల్లు ఉంది. వాళ్ళు బావ మరదళ్ళు అవుతారు. ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ, కానీ చెప్పుకోవడానికి ఇగ్గు అడ్డం వచ్చి వాళ్ళు ముసలోళ్ళు అయినాక రహస్యంగానే ప్రేమించుకుంటూ ఉంటారు. చాలా ప్రేమ, కానీ ఎప్పుడు ఎదురు పడితే కరుచుకున్నట్టు, కుక్కలు కరుచుకున్నట్టు కరుచుకుంటారు, తిట్టుకుంటారు. తర్వాత వాళ్ళు ముసలోళ్ళు అయిన తర్వాత ఎప్పుడూ వాళ్ళు మళ్ళీ అదే సందులోకి వెళ్తే ఆ పెంకుటిల్లు, చిన్నప్పుడు వాళ్ళు పుట్టి ఆడుకుని అది అట్లాగే ఉంటుంది. ఆ నవల పేరు పెంకుటిల్లు. హీరో పేరు మధు, అమ్మాయి పేరు సునీత అని నేను చిన్నప్పుడు చదివాను. ఇదంతా కథ ఎక్కడ జరిగింది అంటే విజయవాడ అని రచయిత రాశాడు. విజయవాడ టౌన్ ఉన్నదనేది ఒకటే సత్యం, ఈ మిగతా స్టోరీ మొత్తం అసత్యం. అర్థమైందా? ఒక కథ రాసినప్పుడు అది నిజము అనిపించాలి గనుక మనం వెలిగిన ఊర్ల పేర్లు కలిపి రాస్తారు. అది సంగతి. ఒక స్టోరీ రాసినప్పుడు నిజంగా జరిగిందనే ఫీలింగ్ రావాలి కదా నీకు. రావాలి కనుక నీకు బాగా పరిచయం ఉన్న ఊర్లు రాస్తారు. బొంబాయి అంటాడు, మద్రాసు అంటాడు, రాజమండ్రి అంటాడు, విశాఖపట్నం అంటాడు, గుంటూరు అంటాడు, ఒంగోలు అంటాడు. ఊర్ల పేర్లు మాత్రం రియల్గా ఉన్నాయి పెడతాడు. ఈ సన్నివేశాలన్నీ కల్పన. ఊరి పేర్లు ఉండగానే అదంతా నిజంగా జరిగింది అనొద్దు. ఊరి పేర్లు ఉండగానే కథ నిజం కాదు బాబు. ఆ కథ నిజమైతే భూమి లోపల బాబెలు పునాదులలాగా
అప్పటి రాజ్య పునాదులు కనబడాలి. అది చూపిస్తే మేము నీ మతం నమ్ముకుంటాం, చూపించకపోతే ఆ అబద్ధాలను వదిలేసాయి అని సత్యము కొరకు పోరాడడానికి సంఘమును దేవుడు భూమి మీద కట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ సంఘం ఇందుకే ఉంది. అబద్ధాలు నమ్మకండి, సత్యం నమ్మండి. సైన్సు ఖండించకుండా ఉన్నదే సత్యం. పురాతత్వ ఆధారాలు కలిగిందే సత్యం. ధైర్యంగా పోరాడండి. మీరు ఏదైనా నమ్మండి బాబు, కానీ మీరు నమ్మిన దానికి పురాతత్వ శాస్త్ర ఆధారాలు చూపించండి. దానికి తర్కం ఒప్పుకోవాలి, సైన్స్ ఒప్పుకోవాలి, ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ ఉండాలి. వాడు వింటాడు, లేకపోతే వినడు. మనం మాత్రం సత్యాన్ని ప్రకటిస్తూనే ఉండాలి. ఎందుకంటే దేవుని సంఘము, క్రీస్తు సంఘము సత్యమునకు స్తంభము ఆధారమై ఉంది. సత్యానికి భూలోకంలో స్తంభం ఎందుకు కావాలి అంటే అబద్ధమునకు జనకుడైన వాడు లోకాన్ని ఏలుతున్నాడు. అన్యులు నమ్మే అసత్యాలే కాదు, క్రైస్తవ సంఘము లోపల కూడా చాలా మంది అబద్ధాలు నమ్ముతున్నారు. ఇక నేను ముగించేస్తాను. సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఒకరు నాకు కలిశాడు. రంజిత్ తోఫీర్ గారంటే మీరేనా? మిమ్మల్ని చూడాలని చాలా కాలంగా అనుకున్నామండి. వాళ్ళు మార్మోనిజం అట, వాళ్ళది మార్మోనిజం అట. మీరు ఎవరండి అని అడిగా. అంటే మేము వీఆర్ లాటర్ డే సెయింట్స్. ఓ అట్లనా, నేను విన్నాలే, మీ గుంపోడని ఎప్పుడు నేను చూడలేదు, నైస్ మీటింగ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చా. ఓఫీర్ గారు, మనం ఏదో బైబిల్కు అర్థాలు చెప్పుకొని ప్రసంగాలు చేసుకుంటున్నాం, కానీ ఒక బేసిక్ ట్రూత్ అర్థం చేసుకోవట్లేదండి. మాకు ప్రవక్త ఉన్నాడు, జోసెఫ్ స్మిత్ అనే ప్రవక్త. ఆయనకు దేవుడు బయలుపరిచాడు. ఏమని బయలుపరిచాడంటే, తండ్రి అయిన దేవుడు అంటే ఎవరూ కాదట, ఆదామేనట. తండ్రి అయిన దేవుడు ఆదాముడు. అది వాళ్ళ ప్రవక్తకు దేవుడు చెప్పాడట. అట్లెట్లా అవుతుంది? తండ్రి అయిన దేవుడు ఆదాము ఎట్లా అవుతాడంటే, అవునండి, ఇప్పుడు దేవుడు దేవుడని మనం అనుకుంటున్నామే, ఆయన ఒకప్పుడు నీలాగా నాలాగా మనిషే. ఆయన పరిణామము చెంది 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 ప్రమోషన్లు కొట్టుకొచ్చి ఆఖరికి ఇప్పుడు దేవుడు అయ్యాడు. రేపు మనం కూడా డెవలప్ అయి దేవుడు అయిపోతాం. తండ్రి అయిన దేవుడు అంటే ఆదామే. అట్లెట్లా నీకు అది ఎక్కడ దొరికింది బాబు అంటే, జీవము గల ప్రతివానికి తల్లి హవ్వ. అవునా? మరి ప్రతివానికి తల్లి హవ్వ అయితే మరి తండ్రి ఎవడు? మరి ఆయన తండ్రి అయిన దేవుడు అంటున్నారు. నేనన్నా బాగానే ఉందిలే నీ సిద్ధాంతం. ఆదాము తండ్రి అయిన దేవుడైతే ఆదామును మట్టితో చేసినోడు వాడు తాత అయిన దేవుడా? దేవుడు అంటే అరే ఈ ఐడియా మాకు రాదు, అందుకోరే కానీ ఇట్లా చెడిపోతున్నాం మేము. అందుకే ఉన్నాం సత్యానికి స్తంభములం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దేవుడే, మనిషి మనిషే. దేవుడు మనిషిగా ఉండి డెవలప్ కాలే. ఆయన మార్పు చెందకుండా ఆది మధ్యాంతరహితుడు, యుగయుగములు వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనిషిగా అవతారం ఎత్తాడు బలి కావడానికి. కానీ మనిషి డెవలప్ అయి దేవుడేం కాదు. మనిషి మనిషే, దేవుడు దేవుడే. మానవునికి ఒక పుట్టుక ఉన్నది, దేవునికి పుట్టుక అంటూ లేదు. కనుక సంఘము లోపల కూడా ఎన్నో అబద్ధాలు చలామణి అవుతున్నాయి. ఈ లోకము నమ్మిన అబద్ధాలకు మనము జవాబు ఇవ్వాలి. సంఘము నమ్మే అబద్ధాలకు కూడా మనం జవాబు ఇవ్వాలి. ఎక్కడ అబద్ధం కనపడినా మన బ్రదర్ నువ్వు చెప్పింది రైట్ కాదు, సత్యం కాదు, ఇది సత్యం అని పోరాడతాం. ఎందుకు? మనము సత్యానికి స్తంభము ఆధారమై ఉన్నాము. సత్యము కొరకు పోరాడినప్పుడే ఈ భూమి మీద మనం బ్రతకడానికి ఒక అర్థము, పరమార్థం ఉంది.
ఎవడైనా అబద్ధాలు నమ్మని నేను పట్టించుకోను, నా నమ్మకం నాది అనుకుంటే అసలు నువ్వు దేవుని సంఘమే కాదు, సత్యానికి స్తంభమే కాదు. నువ్వు ఈ లోకానికి సత్యం అవసరం. ఎందుకంటే అబద్ధాలు ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాయి, అబద్ధాలు ఈ లోకాన్ని నరకానికి తీసుకెళ్తున్నాయి. ఈ లోకాన్ని రక్షించడానికి సత్యము కావాలి. ఆ సత్యము నీ నోట్లో దేవుడు పెట్టాడు కనుక సత్యమును ప్రచురించడానికి పునరంకితం అవుదాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నీవు భూమి మీద బ్రతకడానికి కారణమేంటి? అసలు ఎన్నో అపాయాలు గండములు తప్పించి దేవుడు నిన్ను ఎందుకు బ్రతికించాడు? నీ తోటి వారు ఎందరో ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయారు, నువ్వెందుకు ఇంకా ఉన్నావు భూమి మీద? నువ్వు అందరికంటే గొప్పదానమని గొప్పవాడవని కాదు, ఎందరో గతించిపోయారు, మనం ఇంకా భూమి మీద ఉన్నాం. ఎందుకంటే సత్యానికి స్తంభము ఆధారముగా మనం బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి ప్రతిష్ఠించుకుందాం. ప్రభువా ఇంతకాలము నన్ను బ్రతికించి ఎన్నో అపాయములు గండములు తప్పించి ఎన్నో గండములు దాటించి నన్ను ఈ మజిలీకి తెచ్చావు, నీకు వందనాలు. నాకు ఆరోగ్యముతో కూడిన దీర్ఘాయుష్షు దయచేయండి. లోకము నమ్మిన అబద్ధాలు, నీ సంఘము నమ్మే అబద్ధాలు అన్నిటికీ నేనే జవాబునై ఉండేందుకు నన్ను బలపరచండి అని అడుగుదాం. దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య నీకు స్తోత్రాలు. నీ వాక్యము మాలో ఫలింపచేయండి. పరిశుద్ధ తండ్రి, ఈ లెంట్ సీజన్లో జరుగుతున్న ఈ చక్కని సత్య సువార్త సభలలో మా బ్రతుక్కి పరమార్థమేమిటో మీరు మాకు బోధించినందుకు, నేర్పించినందుకు, స్పష్టపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోకము నిండా అబద్ధాలే ఉన్నాయి తండ్రి. సత్యస్తంభముగా మీరు భూమి మీద క్రైస్తవ సంఘాన్ని కట్టారు, కానీ దుష్టుడు సంఘాన్ని కూడా అబద్ధాలతో నింపేశాడు. కనుక క్రైస్తవ సంఘము నమ్ముతున్న అబద్ధాలు, లోకము నమ్ముతున్న అబద్ధాలు, ప్రతి విధమైన అబద్ధాలకు విరుగుడుగా మేము సత్యమును లోకమంతా నింపటానికి మాకు పరిశుద్ధాత్మ శక్తి దయచేయండి. ఆర్థిక సమృద్ధి, ఆరోగ్యముతో కూడిన దీర్ఘాయుష్షు దయచేయండి. ప్రభువా మా 2 తెలుగు రాష్ట్రాలలోను, దక్షిణాది రాష్ట్రాలలో, హిందీ బెల్ట్, నార్త్ ఇండియాలో, భారత ఉపఖండం అంతటిలో కూడా కోట్లాది మంది సత్య సైనికులుగా లేవనెత్తడానికి, కోట్లాది మందిని సత్య సైనికులుగా సిద్ధపరచడానికి మీరు మమ్మల్ని వాడుకొనండి. ఏ రీతిగా మమ్మల్ని వాడుకుంటారో మీకు అప్పగించుకుంటున్నాను. త్వరగా భూమి మీదకి తిరిగి రానయ్యున్న యేసయ్యా, మీరు తిరిగి రాకముందే మేము సత్య పోరాటము చేసి ధన్యులమగుటకు సహాయము చేయమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వజగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరువచ్చిన మనకందరకు, భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఎడబాయక తోడై ఉండి ప్రతి ఒక్కరిని సత్య సైనికులుగా సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయము, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం. అపవాదికి వాని సమస్త కార్యములకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్.
అందరికీ వందనాలు. అయ్యా బాబు, ఎందుకండి చప్పట్లు కొడుతున్నారు? వద్దొద్దు. దేవునికి మహిమ. అయ్యా ఏమైంది? ఇప్పుడు ఈ స్టేజ్ని ఏర్పాటు చేసి ఈ సభలకు సహకరించినటువంటి పెద్దలు నరసింహారావు గారు ముందుకొస్తారు. వారికి నేను సన్మానం చేస్తాను. నరసింహారావు గారు ఏది? థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహారావు గారు. మా సన్మానాన్ని మీరు అంగీకరించాలి. శాలిం రాజు బ్రదర్ ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మరి నరసింహారావు గారు ఎంతో ప్రయాసతో మనకి ఇంత చక్కటి ఏర్పాట్లు చేసినటువంటి వారిని బట్టి మనం అభినందిస్తూ చప్పట్లు కొడదాం. ముందుగా వారు సన్మానిస్తుండగా అందరం చప్పట్లు కొట్టి వారిని అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి చక్కటి ఏర్పాట్లు చేశారు. అలాగే వారు ఏర్పాటు చేసిన ఈ వేదిక, ఈ యొక్క అరేంజ్మెంట్స్ని బట్టి ఎంతో అద్భుతమైన చప్పట్లు కొడదాం మరొకసారి ప్రభువును స్తుతిస్తూ. అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమం జరగడానికి మరి ఎంతగానో మరి సహకరించారు. దేవుని వాక్యం అద్భుతంగా అందించడానికి కూడా వారు మరి ఎంతగానో తోడ్పాటు అయ్యారు. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే మరి ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనముగా మహిమకరంగా జరగడానికి ఎంతోమంది సహకారులు, మరి యవనస్తులు, సహోదరి సహోదరులు, సంఘస్థులు, పెద్దలు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం జరగడానికి మరి తోడ్పడ్డారు. వారిని బట్టి కూడా మరి ప్రభువును మహిమపరుస్తున్నాను. మరి అలాగే సమయంలో బ్రదర్ రవి దయచేసి వేదిక మీద రావాలి. అలాగే శాలిం రాజు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ దయచేసి వారు చెప్పాలని వారిని మనవి చేస్తూ ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ ఉన్నారా? మరి ఇంత చక్కటి ఆర్కెస్ట్రా బ్రదర్స్ని కూడా ఏర్పాటు చేశారు. వారిని బట్టి కూడా చక్కగా అద్భుతంగా వారు మరి ఆలరించారు. అలాగే చక్కటి ఆరాధన మరి జరగడానికి కూడా వారు ఎంతో సహకరించారు. అలాగే ఈ లైట్స్, అలాగే ఈ యొక్క స్టేజీ అరేంజ్మెంట్స్ అంతా ఏర్పాటు చేసినటువంటి వారిని బట్టి కూడా ప్రభు